ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలకు శనివారం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేయడానికి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఈ ఘట్టాన్ని నిర్వహించనున్నారు. ఈ నెల 15వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయి. టీటీడీ పంచరాత్ర ఆగమ సలహాదారు రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో పూజా కైంకర్యాలు నిర్వహించడానికి అవసరమైన సుగంధ ద్రవ్యాలు, పూజా సామాగ్రిని తీసుకొచ్చారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం హోమాల నిర్వహణకు యాగశాల హోమగుండాలు నిర్వహించారు. రామాలయంలో పరిసర ప్రాంతాలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. జగదాభిరాముడి కోవెల, మాడ వీధులు, పరిసర ప్రాంతాల్లో చలువ పందిళ్లు వేశారు. వైద్య సేవలు అందించడానికి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలకు శనివారం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేయడానికి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఈ ఘట్టాన్ని నిర్వహించనున్నారు. ఈ నెల 15వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయి. టీటీడీ పంచరాత్ర ఆగమ సలహాదారు రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో పూజా కైంకర్యాలు నిర్వహించడానికి అవసరమైన సుగంధ ద్రవ్యాలు, పూజా సామాగ్రిని తీసుకొచ్చారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం హోమాల నిర్వహణకు యాగశాలలో హోమగుండాలు నిర్మించారు. రామాలయం పరిసర ప్రాంతాలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. జగదాభిరాముడి కోవెల, మాడ వీధులు, పరిసర ప్రాంతాల్లో చలువ పందిళ్లు వేశారు. వైద్య సేవలు అందించడానికి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు.